మహోన్నతుడ తండ్రి ప్రేమాసురునేసు ప్రభావం మీ యొక్క అమూల్యమైన విలువైన ఘనమైన త్యాగాన్ని బట్టి మీ పాదాలకే మహిమ ఘనత ప్రభావం తండ్రి. మా కోసం మీరు చేసిన త్యాగం అద్భుతం, ఆశ్చర్యం తండ్రి. అవధులు లేని ప్రేమ, ఊహకందని ప్రేమ తండ్రి. మీది ప్రేమ ఉంది కాబట్టి త్యాగం చేయగలిగారు. మీకు స్తోత్రం తండ్రి. త్యాగాన్ని ప్రభా ఈరోజు ఒక కోణం ధ్యానిస్తుండగా కృప చూపించండి. ఈ నీచుడిని సిలువ చేయడం మరుగు చేయడం ఉంది కొంతశాతం. కొత్త విషయాలు మాకు నేర్పించమని, త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించి మా హృదయాలు తెరవమని, కన్నీటితో మా పాపాన్ని ఒప్పించమని, నాయకత్వాన్ని బట్టి మాకు జయం దయచేయం, నడిపింపు దయచేయం నేసేనామనుచున్నాం తండ్రి. ఆమేన్. 2 కొరింథీ 5:21 చూద్దాం. ఎందుకనగా మనమైన యందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఇది చాలా ఆశ్చర్యంగాను కొత్తగా వింతగా ఉంటుంది. ఈ కోణం చాలా డెప్త్గా ఉంటుంది, చాలా విలువైంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. మనందరం సృష్టికర్తని కాదనుకున్నాం, వద్దనుకుని వెళ్ళిపోయాం. దేవుని నుంచి దూరం అయిపోయాం, దేవుణ్ణి కాదనుకున్నాం. దేవుని యొక్క ఉనికి మనకి ఇష్టపడాల. మన పితరులు గాని చూసినట్లయితే పూర్తిగా దేవుని శత్రువులుగా మారిపోయాం. దేవుడికి బహుదూరం అయిపోయి మనకు నచ్చినట్లు విగ్రహారాధన, మనకు నచ్చిన మార్గంలోకి మనం వెళ్ళిపోయాం. మళ్ళీ మనల్ని ఆయన నీతిగా మార్చుకోవడం కోసం, మన నీతిమంతులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఏం అవ్వాల్సి వచ్చిందంటే సిలువలో ఆయన పాపంగా మారాల్సి వచ్చింది. ఇది చాలా డెప్త్గా ఉంటుంది, అందరూ అంత ఈజీగా అర్థం చేసుకోండి. మహాపరిశుద్ధుడు పాపి కోసం పాపంగా మారాల్సి వచ్చింది. అసలు పాపంగా మారడం ఏంటి? ఎందుకు మారాలి? మారితే తప్ప మనం ఆయన నీతిగా మారలేం. ఆయన నీతిగా మారకపోతే ఈ భూమి మీద ఆశీర్వాదం ఉండదు, శాపమే ఉంటుంది మనకి జీవితాంతం, రేపు పాతాళమే ఉంటుంది. మనందరం దేవుని నీతిగా మారాలి అంటే ఆయన సిలువలో పాపంగా మారాలి. కొన్ని చేయకపోతే కొన్ని జరగవు. తల్లి 9 మాసాలు మోస్తేనే బిడ్డ బయటకు వస్తాడు. శ్రమ భరించాలి. తల్లి నొప్పులు, బాధలు ఇవన్నీ భరిస్తేనే జన్మ. దానికి ఇంకా రెండో ఆల్టర్నేటివ్ లేదు. అందుకని తల్లిని బాబాయ్ ఒక జన్మనిచ్చింది బిడ్డకి అన్నట్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు పాపం చేసి పూర్తిగా పాడైపోయి, పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి, పూర్తిగా దేవుణ్ణి కాదనుకొని అసహ్యంగా బ్రతుకుతున్న మనల్ని దేవుని నీతిగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆయన పాపంగా మారాలి. ఒకవేళ మారాల్సిన అవసరం లేకపోతే మారేవాళ్ళు కాదు. ఇన్ని కోణాల్లో త్యాగం ఎందుకు చేయాలి అంటే చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి కోణం విలువైందే, ప్రతి కోణం ద్వారా మనకి రిజల్ట్ వస్తుంది. మనం గుర్తించాలి ఆ విషయం. ఇప్పుడు ఆయన మన కోసం సిలువలో పాపంగా మారిపోయారంట. పాపంగా. పరిశుద్ధుడైన దేవుడు, మచ్చడాగు లేని దేవుడు, మహాదేవుడు మన కోసం, మన పాపాల నిమిత్తం, మన నీతి నిమిత్తం, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం, దేవుని నీతిగా మనల్ని మార్చడం కోసం ఆయన చేసిన కోణం ఏంటంటే సిలువలో ఆయన పాపంగా మారిపోయారు. అసలు హై రేంజ్లో ఇది ఉంది, చాలా దారుణంగా ఉంది. ఆ మాట వినటానికే కష్టంగాను బాధగాను. దేవుడు పాపంగా మారటం ఏంటి? దేవుడికి అసలు మారాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏం కర్మ? పరిశుద్ధుడు, పరిశుద్ధ సింహాసనం, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ దేవదూతల మధ్యలో హ్యాపీగా స్తుతి ఆరాధన పొందుకోవచ్చు కదా ఆయన పరలోకంలో. కానీ నీ మీద నా మీద ఉన్న అమితమైన ప్రేమ, వర్ణించలేని ఆ యొక్క వాత్సల్యత ఆయన ఏం చేసిందంటే మరలా మనల్ని దేవుని నీతిగా మార్చాలనుకుంది, దేవుని నీతిగా తీర్చాలనుకుంది. కాబట్టి ఆయన శిలువలో పాపంగా మారాల్సిన పరిస్థితి వచ్చిందండి. మన పాపం ఆయన తీసుకున్నారు శిలువలో. ఆయన నీతిమంతుడు, సృష్టిలోనే ఏకైక మహానీతిమంతుడు ఆయన. ఆయన నీతి శిలువలోంచి మనకిచ్చారండి. మన పాపాన్ని ఆయన తీసుకున్నారు, ఆయన నీతిని మనకిచ్చారు. అంటే ఎంత గొప్ప ఎక్స్చేంజ్ అండి అది. భూమి మీద ఏ మానవుడు, ఏ బంధం, ఏ తల్లిదండ్రులు ఎవరు చేసేది కాదు. దేవుడు మాత్రమే త్యాగపూరితంగా చేసి ఈరోజు మనల్ని దేవుని నీతిగా మార్చారు.
అంటే చిన్న విషయం కాదు. ఇంకోటి, మనకి ఎంత హృదయం తెరవబడితే తప్ప ఇవేం అర్థం కావండి. అస్సలు ఈ కోణాలు అర్థం కావు, త్యాగం అర్థం కాదు, ఏం అర్థం కాదండి. బైబిల్లో హృదయం తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి. ఎలీషా దగ్గర పనోడికి కళ్ళు తెరవబడక ముందు ఎలా ఉన్నాడు, కళ్ళు తెరిచినాక ఎలా ఉన్నాడు? అగ్నిరథాలు ఎలీషా కనబడుతున్నాయి, పనోడు కనబడతలా. కనబడక ముందే గలిబిలైపోతున్నాడు, భయపడుతున్నాడు, పరిగెడుతున్నాడు. దైవజనుడా ఏంటి ఇదంతా అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువా వీడి కళ్ళు తెరువు అన్నప్పుడు నిర్మలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఆర్భాటంగా ఉన్నాడు. అంటే రెండు పక్కన పెట్టిన ఆ సీన్స్. కళ్ళు తెరవక ముందు అతని ప్రవర్తన ఎలా ఉంది, కళ్ళు తెరిచిన తర్వాత. హృదయం తెరవబడక ముందు ఒకలాగా ఆలోచిస్తావు నువ్వు దేవుడి గురించి, హృదయం తెరవబడిన తర్వాత వేరేగా ఆలోచిస్తావు. ఇప్పుడేంటి, ప్రాణం పెడితే ఏం చేయమంటావు అంటావు, హృదయం తెరవబడకపోతే, కళ్ళు తెరవబడకపోతే. అదే నీ హృదయం తెరవబడిన తర్వాత ఏమంటుంది సార్, సాష్టాంగపడి ఆయన కాలు పట్టుకుంటావు. నా కోసం ఎందుకు పెట్టారయ్యా ప్రాణం. రెండింటికి భూమికి ఆకాశం తేడా ఉంటుంది. అందుకే నువ్వు అడగాలి. దావీదు అడుగుతున్నాడు కీర్తనలో, మీ యొక్క ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకునే రీతిగా నా హృదయాన్ని తెరవండి. ఇది అడగాలి ఖచ్చితంగా. ప్రభువా పాపినైన నాకు పరిశుద్ధ త్యాగం అసలు అర్థం కాదు ప్రభువా, ఎందుకంటే మీరు పరిశుద్ధులు, మీ త్యాగం పరిశుద్ధమైంది. నేను పాపిని. పాపి గ్రహించలేడు. పాపం ఉన్న వ్యక్తి పరిశుద్ధ దేవుని ఎప్పటికీ గ్రహించలేడు. మీరు ఆలోచించండి, కొంతమంది వ్యక్తులు ఎదుటోళ్ళు మంచి చేసినా దాన్ని చెడుగా చూస్తారు. అరే ఇలా మంచిలో కూడా చెడు ఎతగలవా నువ్వు, ఇంత గొప్ప టాలెంట్ ఏంట్రా అంటా, గుర్తుందా? ఎందుకు అంటే వాళ్ళ హృదయం పాడైపోయింది. కాబట్టే ఎదుట వాళ్ళ మంచిని కూడా చెడుగా చూస్తున్నారు. మనం కూడా అంతే, పాపంలో ఉన్నాం, పాపంతో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపాన్ని ఇష్టపడ్డాం, పాపాన్ని కోరుకున్నాం, పాపంలో పరవశించాం. కాబట్టి మనకి పరిశుద్ధత అర్థం కాదు, పరిశుద్ధ దేవుడు అర్థం కాదు, పరిశుద్ధ త్యాగం అర్థం కాదు, ఏం అర్థం కాదు. మనందరం కాళ్ళు పట్టుకొని దేవుడి కాళ్ళు, నాకు అర్థం కావట్లేదు, నాకు అందట్లేదు, మీ పరిశుద్ధ త్యాగం నాకు తెలియట్లేదు, కాబట్టి నాకు సహాయం చేయండి అని వేడుకుంటేనే దేవుడు నీకు కొంచెం బయలుపరుస్తారు. నువ్వు డైరెక్ట్గా వచ్చి కూర్చోవడం వల్ల, డైరెక్ట్గా దేవుని త్యాగాన్ని అర్థం చేసుకోవాలనుకోవడం చాలా పరమ తప్పు. అది ఎప్పటికీ జరగదు. అర్థం అవ్వకపోతే మళ్ళీ అపార్థం చేసుకుంటావు. నీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుని పాదాలు పట్టుకొని, తండ్రి నాకు ఒకటి తెలుసు, నేను పాపిని, ఇంకోటి తెలుసు మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధ దేవుడు అని తెలుసు, నేను పాపినని తెలుసు, నాకు డైరెక్ట్గా అర్థం కాదు, మీరు నాకు సహాయం చేయాలి అని వేడుకుంటేనే ఆయన త్యాగం అర్థం అవుద్ది. అప్పుడు ఆయన కోసం బ్రతకాలనిపిస్తుంది, చివరికి ఆయన కోసం చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. పాపంగా మారాల్సిన అవసరం ఏంటి? ఎంత ఇష్టపడుతున్నారంటే నిన్ను నీతిగా మార్చాలనుకుంటున్నారు ఆయన. అసలు నిన్ను నీతిగా ఎందుకు మార్చాలి? ఆయన వదిలేయచ్చుగా. రివర్స్లో ఆలోచిద్దాం. డబ్బులు బంగారం ఎవడైనా ఇస్తాడండి, కానీ నీతి పరిశుద్ధత దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. అవి ఉంటే తప్ప పరలోకం చేరలేం మనం. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వ్రేలాడిన నిర్దోషివా, దోషివా ప్రభు మీరు దోషివా. ఘోరంబుగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన సిలువ యాతన. ఘోరంబుగా నే చేసిన నేరాలకు మీరు పొందిన మరణ శిక్ష, నే నడచిన వక్ర మార్గాలకు మీరు పొందిన సిలువ యాతన. కలువరిగిరిలో ఆ ఘోర యాత్ర, కలువరిగిరి
రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర, నే పొందిన రక్షణ పాత్ర. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వ్రేలాడిన నిర్దోషివా. నే వేసిన తప్పటడుగులకు మీరు కాచిన రక్తపు మడుగులు, నే చేసిన కపటంబులకు మీరు పొందిన కొరడా దెబ్బలు, నే వేసిన తప్పటడుగులకు మీరు కాచిన రక్తపు మడుగులు, నే చేసిన కపటంబులకు మీరు పొందిన కొరడా దెబ్బలు. సంపూర్ణ సిద్ధిని నొసగితిరే దేవా, సంపూర్ణ సిద్ధిని నొసగితిరే నాకు, ప్రేమించితిరే నన్ను, ప్రేమించితిరే నన్ను, ప్రేమించితిరే నన్ను, ప్రేమించితిరే నన్ను. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వ్రేలాడిన నిర్దోషివా. తులవలలో ఓ తులువగానున్న నాపై మీ దయగల చూపు, పరలోకములో మీతో నుండా భాగ్యంబును నాకు నిచ్చినదే. తులువలలో తులువగానున్న నాపై మీ దయగల చూపు, పరలోకములో మీతో నుండా భాగ్యంబును నాకు నిచ్చినదే. తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా, తుది వరకు మీ దివ్య ప్రేమను పంచా, మీ చేయి నన్ను వీడదంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే, మీ తుది శ్వాస వీడనంటిరే. దోషివా ప్రభు మీరు దోషివా, మీ విధేయతకు నా విధేయతకు మధ్యలో నలిగి వ్రేలాడిన నిర్దోషివా. దోషివా ప్రభు మీరు దోషివా. నన్ను నీతిగా మార్చటం అంత అవసరమా తండ్రి? పూర్తిగా పాపంతో నిండిపోయిన నన్ను నీతిగా మార్చాలన్న మీ ఆశ ఎంత గొప్పది. పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మానవునిగా జీవించి శిలువలో పాపంగా మారి నన్ను నీతిగా మార్చాలనుకోవటం అసలు నా ఊహకు అందట్లేదు, నా పాప హృదయానికి అర్థం కావట్లేదు. అసలు పాపాత్ముల్ని మీరు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాలనుకోవటం ఏంటి తండ్రి? అస్సలు ఊహకు అందట్లేదు. మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. పాపంతో శాపంతో దిగజారిపోయిన బ్రతుకుల్ని మార్చి పరలోకం తీసుకువెళ్ళాలనుకోవటం ఏంటో, నా కోసం సింహాసనం మీద
మీ పక్కన కూర్చోబెట్టుకుంటానంటాం. అసలు ఈ ప్రేమ, ఈ త్యాగం అర్థం కావట్లేదు తండ్రి. అయ్యా, నా పాపాన్ని క్షమించి, నా వల్ల మీరు సిలువెక్కారు తండ్రి. నా దోషమే సిలువెక్కేలా చేసింది, నా అతిక్రమమే మిమ్మల్ని శ్రమల పాలు చేసేసింది తండ్రి. ఘోర పాపినయ్యా, చూడలేను మీ రూపం, మీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. ఘోర పాపినయ్యా, చూడలేను మీ రూపం, మీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. మీ ఆజ్ఞను మీరి నేను పాపం చేసితే, మీ వెలుగును చూడలేక దాగి ఉంటిని. మీ ఆజ్ఞను మీరి నేను పాపం చేసితే, మీ వెలుగును చూడలేక దాగి ఉంటిని. తప్పు తెలిసి మీ పాదముల చేరితిని, నా తప్పు తెలిసి మీ పాదముల చేరితిని. క్షమించి మీ సన్నిధి నన్ను చేర్చుమయ్యా, క్షమించి మీ సన్నిధి నన్ను చేర్చుమయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, కడవరకు మిమ్ము విడువను యేసయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, కడవరకు మిమ్ము విడువను యేసయ్యా. ఘోర పాపినయ్యా, చూడలేను మీ రూపం, మీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. ఘోర పాపినయ్యా, చూడలేను మీ రూపం, మీ స్వరమును విని నేను దాగి ఉంటినయ్యా. మీ ఆత్మను కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. మీ ఆత్మను కోల్పోయి కట్టబడితిని, అంధుడనై తిరగలినే విసురుచుంటిని. బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని, బలహీనుడనై మిమ్ము ప్రార్థించుచుంటిని. కోల్పోయిన మీ ఆత్మను దయచేయుమా, కోల్పోయిన మీ ఆత్మను దయచేయుమా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతున మేము మరువనయ్యా. ఒక్కసారి మాట్లాడు నా యేసయ్యా, ప్రాణమైన విడుతునయ్యా మేము మరువనయ్యా. 46 ఏళ్ళలో చాలా బాధ పెట్టాను తండ్రి, చాలా దుఃఖ పెట్టాను, చాలా మిమ్మల్ని అవమానించాను, మీకు విరుద్ధంగా బ్రతికాను, మేమేం తిరుగుబాటు చేశాను తండ్రి, వద్దన్న పనులు చేశాను, దుఃఖ పెట్టాను. అయ్యా, నన్ను కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధునిగా మార్చండి, పవిత్రునిగా నీతిమంతునిగా మార్చండి. ప్రపంచానికి ఉపయోగపడాలంటే నేను నీతిమంతునిగా మారాలి, పూర్తిగా పరిశుద్ధినిగా మారాలి తండ్రి. సత్యం ప్రజలకు చెప్పాలంటే, మీ ప్రజలను విడిపించాలంటే, రక్షించాలంటే అయ్యా పూర్తిగా కడగబడాలి తండ్రి. పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు ఏది అడ్డు ఉండకూడదు. 46 ఏళ్ళలో ఏ పాపం, ఏ దోషం అడ్డుపడకూడదు తండ్రి. సహాయం చేయండి ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో మీరు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో మీరు మాట్లాడినచో నే బ్రతికెదను.
తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో మీరు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో మీరు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను, వీడు మీదు ఆత్మ, వీడు మీదు స్నేహం. గ్రుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మన్నించుమా నాన్న, మన్నించుమా. పాపాన్ని ప్రేమించి మిమ్మల్ని ద్వేషించి, మిమ్మునే కాదని వెళ్ళితి, గతిలేని స్థితికి చేరితి. మన్నించుమా, మన్నించుమా, మన్నించుమా నాన్న, మన్నించుమా. ఆదాము పాపమును క్షమించినారే, చర్మపు వస్త్రమును నిర్మించినారే. కడపటి ఆదామై ఏ తెంచినారే, ఈ పాపి కొరకై మృక్తునిగా మారారే. ఇంత చేసిన మీరు నా ఎడల మౌనమా, చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా.
దావీదు పాపమును మన్నించుమా 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 నాన్నా మన్నించుమా మాట తప్ప మిమ్ము మరిచాను క్షమించి నన్ను బ్రోవుమా కాదనక నన్ను కావుమా మాట తప్పాను మిమ్ము మరిచాను క్షమించి నన్ను బ్రోవుమా కాదనక నన్ను కావుమా. మీరేమో అమితంగా నన్ను ప్రేమించారయ్యా, అనువనువున ప్రేమించారు, కొత్తగా వింతగా ప్రేమించారు. మీ రక్తం ఇచ్చి ప్రాణం పెట్టు జీవితంలోనే కొత్త ప్రేమని మీరు పరిచయం చేశారు. కానీ నేను మీ ప్రేమకు ప్రతిగా ప్రేమ అవ్వలేదు తండ్రి. ద్వేషాన్ని ఇచ్చాను, దోషనిచ్చాను, అవమానం ఇచ్చాను, కన్నీళ్ళు ఇచ్చాను తండ్రి. యేసు క్రీస్తు పోలిక నాలో రావాలి, యేసు క్రీస్తు స్వరూపం నాలో కలగాలి. యేసు క్రీస్తు పోలిక నాలో రావాలి, యేసు క్రీస్తు స్వరూపం నాలో కలగాలి. యేసు వలె నేను జీవించాలి, యేసు వలె నేను జీవించాలి. నన్ను చూచిన వారు ఆ యేసుని చూడాలి, నన్ను చూచిన వారు ఆ యేసుని చూడాలి. యేసు క్రీస్తు పోలిక నాలో రావాలి, యేసు క్రీస్తు స్వరూపం నాలో కలగాలి. యేసు క్రీస్తు పోలిక నాలో రావాలి. మహిమ వెంబడి మహిమలోనికి నిరంతరం ప్రవేశించాలి. మహిమ వెంబడి మహిమలోనికి నిరంతరం ప్రవేశించాలి. మహిమను పొంది శక్తిని పొంది, మహిమను పొంది శక్తిని పొంది, యేసు వలె మార్చబడాలి, యేసు వలె మార్చబడాలి. ఆ యేసునే నాలో చూడాలి, ఆ యేసునే నాలో చూడాలి. మా ప్రభు, మీ మనసు కావాలయ్యా. మీలాగా పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా యథార్థంగా దీనత్వంతో మంచిగా బ్రతకాలి తండ్రి. 46 ఏళ్ళు నాకు నచ్చినట్లు బ్రతికాను. చిన్నప్పటి నుంచి ప్రభా తిరుగుబాటు లెక్కలేనంత ఎన్నో పాపాలు చేశాను తండ్రి. పూర్తిగా ప్రభా మార్పు చెందాలని ఆశగా ఉంది, నీతిమంతునిగా పరిశుద్ధునిగా బ్రతకాలని ఆశగా ఉంది, ఆరాటంగా ఉంది. ప్రభా నన్ను బాగు చేయండి. మీ దగ్గరికి వస్తే మీరు బాగు చేసే దేవుడు తండ్రి, సరిచేసే దేవుడు,
రండి నేను మిమ్మల్ని బాగు చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. పూర్తిగా బాగు చేయండి తండ్రి. కంప్లీట్గా మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధునిగా మార్చండి, పవిత్రునిగా నీతిమంతుడిగా మార్చండి ప్రభు. నా మాట, చూపు, ఆలోచన పర్ఫెక్ట్గా ఉండాలి తండ్రి. నిజమైన సేవ, ప్రజలకు ఉపయోగపడే సేవ చేయాలి ప్రభా. నన్ను బాగు చేయండి తండ్రి. నేను మీకు దగ్గర అవ్వాలని ఉంది, మీతో బంధం పెంచుకోవాలని ఉంది, సహవాసం పెరగాలని ఉంది తండ్రి. అయ్యో సహాయం చెయ్యండి తండ్రి. నాకు పాపం వద్దు, పరిశుద్ధత కావాలి. అవినీతి వద్దు, నీతి కావాలి. అన్యాయం వద్దు, న్యాయం కావాలి. చెడొద్దు, మంచి కావాలి తండ్రి. అయ్యా దావీదు అడుగుతున్నాడు, శుద్ధ హృదయం దయచేయమని, హిస్సోపుతో నన్ను కడగమని, హిమము కంటే తెల్లగా మార్చండి అని. దావీదుకి ఇచ్చిన కృప నాకు దయచేయండి ప్రభు. జీవితంలో ఇంకా దావీదు ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టలేదు, దుఃఖ పెట్టలేదు తండ్రి. దావీదుకి ఇచ్చిన కృప నాకు కూడా కావాలి తండ్రి. నా వల్ల మీరు బాధపడకూడదు, నా వల్ల దుఃఖపడకూడదు తండ్రి, నా వల్ల మీరు తలదించుకోకూడదు తండ్రి. ఇంతకాలం చేసింది చాలు, బర్జగించింది చాలు, మోసం చేసింది చాలు, అన్యాయం చేసింది చాలు. మిగిలిన జీవితం మీకు సంతోషంగా నేను బ్రతకాలి, మిమ్మల్ని సంతోషపెట్టాలి, మిమ్మల్ని ఘనపరచాలి, మీ నామాన్ని హెచ్చించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి తండ్రి. నేను మీకు సాక్షిగా ఉండాలి తండ్రి. పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ అనేక మందికి మాదిరిగా ఉండాలి ప్రభా. కృప నాకు దయచేయండి తండ్రి. ప్రత్యేకమైన కృప కావాలి, ప్రత్యేకమైన నడిపింపు కావాలి తండ్రి. అన్నిటికంటే ముఖ్యం పరిశుద్ధత తండ్రి. పరిశుద్ధత లేకుండా మీరు ఏం చేసినా ఇష్టపడరు, సహవాసం చేసినా, పరిచర్య చేసినా మీకు ఇష్టం ఉండదు తండ్రి. మీకు పరిశుద్ధత అంటే ఇష్టం. మీ పిల్లలు పరిశుద్ధంగా ఉంటే ఇష్టపడతారు తండ్రి. మీ పిల్లలు పరిశుద్ధతను కోరుకుంటే మీరు ఇష్టపడతారు. నాకు కావాలి తండ్రి, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, నీతి కావాలి, యథార్థత కావాలి తండ్రి. అవేమీ లేనప్పుడు నేను ఎంత భక్తి చేసినా, పరిచర్య చేసినా వేస్టే ప్రభువా. అయ్యా పరిశుద్ధత దయచేయండి. పాపాన్ని అసహించుకునే మనసు, పాపాన్ని జయించే మనసు, ఏ ఆలోచన, అహం, గర్వం ఏమి నాలో రాకూడదు తండ్రి. రోజు రోజుకి దీనుడిగా మారిపోవాలి, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థంగా జీవించాలి, నీతిగా, న్యాయంగా బ్రతకాలి తండ్రి. సహాయం చేయండి. నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ప్రభు. మీరు చూసేది వ్యక్తిత్వాన్ని, మీరు పరీక్షించేది వ్యక్తిత్వాన్ని తండ్రి. అయ్యా ఎంత భక్తి చేసినా, ఎంత పాటలు పాడినా నా స్వభావం మీకు నచ్చకపోతే మీరు ఇష్టపడరు తండ్రి. సహాయం చేయండి తండ్రి. భౌతికంగా నాకేం వద్దు తండ్రి, అన్నీ ఉన్నాయి మీ దయ వల్ల. 3 పూట్ల తింటున్నాను, బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఏ లోటు లేదు ప్రభు. ఇంతకు మించి భూమి మీద ఏ మనిషికి ఏం అక్కర్లేదు తండ్రి. అన్నీ ఉన్నాయి మీ దయ వల్ల. ఆత్మీయంగానే ఎదగాలనుంది, ఆత్మీయంగా ఫలించాలనుంది, ఆత్మీయంగా ఇంకా మంచి స్వభావాలతో మిమ్మల్ని సంతోషపెట్టాలని, రోషం కలిగిన సేవ చేయాలని తండ్రి. అయ్యా నాకు సహాయం చేయండి, కృప చూపించండి, కనికరం చూపించండి. కన్న తండ్రి అనేసయ్య ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభా. మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.